ఫిల్టర్ సరిగా లేనప్పుడు, సరిగా బ్రష్ చేయనప్పుడు అడపాదడపా చిగుళ్ళ నుంచి రక్తం కారటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే సరిగా బ్రష్ చేయకపోతే చిగుళ్ళ నుంచి రక్తం కారడమే కాదు, చిగుళ్ళు కూడా క్రమంగా అరిగిపోతాయని చెబుతారు డాక్టర్లు. చిగుళ్లలో అరుగుదలకు బ్రషింగ్ దగ్గర నుంచి వయసు పైబడ్డం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. చిగుళ్ళ అరుగుదల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చిగుళ్ళు అరిగిపోవటం అంటే ఏంటి? నార్మల్గా దంతాలకి రెండు పార్ట్స్ ఉంటుంది. ఒకటి కనపడేది, అది క్రౌన్ అని అంటారు. సెకండ్ది గమ్ లోపల ఉండే పార్ట్, దాన్ని రూట్ అని అంటారు. ఎక్కడైతే రూట్ క్రౌన్ అటాచ్ అవుతుందో దాన్ని సిమెంటో ఎనామిల్ జంక్షన్ అంటాము. ఈ గమ్స్ అనేది, ఈ జింజేవా అనేది ఆ సిమెంటో ఎనామిల్ జంక్షన్ దగ్గర ఆర్చ్ ఫామ్లో ఈ రూట్ని కవర్ చేస్తూ ఉంటాయి. ఏ కారణం చేతైనా ఈ గమ్ ఈ సిమెంటో ఎనామిల్ జంక్షన్ దగ్గర నుంచి కిందకి కానీ అరిగితే దాన్ని గమ్ రెసిషన్ అని అంటారు. యూజువల్గా ఇది 40 years అబోవ్ ఏజ్ వాళ్ళకి రెసిషన్ కనపడుతూ ఉంటుంది. వేరే ఏదన్నా కారణాలు ఉంటే అంతకన్నా చిన్నాళ్ళకి, యంగ్ అడల్ట్స్లో కూడా ఈ గమ్ రెసిషన్ నోటీస్ చేయొచ్చు. సో ఈ గమ్ రెసిషన్ అనేది సింగిల్ టూత్కి ఉండొచ్చు, లేదా జనరలైజ్డ్గా కూడా ఉండొచ్చు. ఇది పైన క్వాడ్రెంట్లో కానీ కింద క్వాడ్రెంట్లో కనపడే పళ్ళల్లో, ఆ వెనకాల ఉన్న మోలార్స్లో కూడా గమ్ రెసిషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది లోకలైజ్డ్ కానీ జనరలైజ్డ్ కానీ ఉండొచ్చు. చిగుళ్ళ అరుగుదలకు కారణాలేంటి? కామన్ కారణం ఏంటంటే ఇంప్రాపర్ బ్రషింగ్. బ్రష్ తీసుకుని గమ్ము పైనుంచి కిందకి రఫ్గా బ్రష్ చేసి పైన చిగుళ్ళు కిందకి, కింద చిగుళ్ళు పైకి బ్రష్తో రుద్దేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ గమ్ ఆ సిమెంటో ఎనామిల్ జంక్షన్ వదిలేసి పైన గమ్స్ పైకి, కింద గమ్స్ కిందకి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇంప్రాపర్ అగ్రెసివ్ టూత్ బ్రషింగ్ వల్ల ఈ గమ్ రెసిషన్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ఈ ఫ్రీనల్ అటాచ్మెంట్ అని ఉంటుంది. ఈ ఫ్రీనమ్ అనేది లోవర్ లిప్, అప్పర్ లిప్ ఈ గమ్కి అతుక్కుని ఉంటుంది. ఈ ఫ్రీనల్ అటాచ్మెంట్ కనుక హైగా ఉంటే, ఆ ఉండవలసిన చోటు కన్నా కొంచెం పై పొజిషన్లో కనుక ఉంటే, దెన్ ఈ గమ్ రెసిషన్ ఆ ఫ్రీనల్ అటాచ్మెంట్కి బోత్ సైడ్స్ ఆ గమ్ రెసిషన్ కనపడుతూ ఉంటుంది. సో ఇది కాకుండా నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ కానీ, అంటే రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరుకుతూ ఉన్నా, లేదా మార్నింగ్ పూట టీత్ని చాలామంది క్లెంచ్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాబిట్స్ ఉన్నా కూడా తెలవకుండా గమ్ రెసిడ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఈ నార్మల్గా క్యాలిక్యులస్ అనేది ఉంటుంది, గార. ఈ గార పళ్ళ మీద డిపాజిట్ అయ్యి క్రౌన్ మీద, ఆ తర్వాత స్లోగా రూట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గార రూట్లో పెనిట్రేట్ అయినప్పుడు పైన ఉన్న గమ్ స్లోగా రిసీడ్ అయ్యి కిందకి జరుగుతూ ఉంటుంది. సో ఈ గార వల్ల కూడా గమ్ రెసిషన్ కనపడుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏదన్నా అబ్నార్మల్ పొజిషన్ ఉంటే టీత్కి, అంటే క్రౌడింగ్ కానీ స్పేసింగ్, ఇన్ బిట్వీన్ టీత్ చాలా స్పేస్ ఉన్నా కూడా ఈ గమ్ రెసిషన్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. చిగుళ్ళ అరుగుదలతో తలెత్తే సమస్యలేంటి? ఎప్పుడైతే గమ్ అరుగుదల కనపడుతుందో వాళ్ళల్లో వేడివి చల్లటివి తీసుకున్నప్పుడు జివ్వుమని లాగుతూ ఉంటాయి. తర్వాత ఈ గమ్ రెసీడ్ అయిన వాళ్ళకి పన్ను కలర్ కూడా చేంజ్ అయి ఉంటుంది. బ్రౌనిష్ డిస్కలరేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ గమ్స్ రెసీడ్ అయిన వాళ్ళకి నార్మల్ క్రౌన్ ఇంకా పెద్దదిగా కనపడి నోరు నవ్వితే చాలా పెద్ద పెద్ద పళ్ళుగా కనపడుతూ ఉంటాయి. సో చూడటానికి వాళ్ళ చిరునవ్వులో చాలా తేడాలు ఉంటాయి. సో అబ్నార్మల్ స్మైల్ కనపడుతూ ఉంటుంది గమ్ రెసిషన్ ఉంటే. ఇది కాకుండా ఈ గమ్ రెసీడ్ అయిన చోట గార కవర్ అయిపోయి సిమెంటం మీద నవ్వితే ఆ సిమెంటం అంతా బ్లాక్గా గార కవర్ అయ్యి చాలా బాగుండదు స్మైల్. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఇట్లా గమ్ రెసిషన్ ఉన్నప్పుడు ఈ కింద ఉన్న బోన్ కూడా రిజార్బ్ అయిపోయి స్లోగా పళ్ళల్లో కదలిక స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ పళ్ళు కూడా అంత పట్టుతో ఉండకుండా గ్రేడ్ 2 మొబిలిటీ, గ్రేడ్ 3 మొబిలిటీ అట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఒక్కసారి ఈ గార వల్ల గమ్ రెసీడ్ అయితే బ్లీడింగ్ గమ్ స్టార్ట్ అవుతుంది. ఆ పక్క టీత్లో నుంచి బ్లీడింగ్ గమ్స్ ఒకటి, బ్యాడ్ బ్రెత్ ఒకటి, స్లోగా అది పెరిడాంటల్ ప్రాబ్లం కింద కూడా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ గమ్ రెసిషన్ వల్ల ఇన్ బిట్వీన్ టీత్ కూడా స్పేసింగ్ వచ్చేసి నవ్వినప్పుడు పళ్ళ మధ్యలో గ్యాప్స్ కూడా కనపడుతూ ఉంటాయి. చిగుళ్లలో అరుగుదలకు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది ఆ గమ్ రెసిషన్ ఎందుకు వచ్చిందో చూసి దాన్ని ప్రివెంట్ చేస్తే గమ్ రెసిషన్ చాలా వరకు ఆగిపోతుంది.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంప్రాపర్ టూత్ బ్రషింగ్. సో ప్రాపర్ టూత్ బ్రషింగ్ అనేది అలవాటు చేసుకుంటే చాలా వరకు గమ్స్ మీద ట్రామా అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే చిగుళ్ళ మీద ట్రామా తగ్గిందో చిగుళ్ళు మళ్ళీ స్లోగా ఆ పొజిషన్లో ఆగిపోతాయి. సో వన్స్ ఆ ఆగిపోయిన పొజిషన్ నుంచి స్లోగా ఫింగర్తో మసాజ్ చేస్తే కనుక బ్యాక్ టు నార్మల్ పొజిషన్ వస్తుంది. ఒకవేళ క్రౌడింగ్ కానీ మాల్ అలైన్ టీత్ అంటే టీత్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉండి ఏదన్నా గమ్ మీద కనుక ప్రెషర్ పడతా ఉంటే డెఫినెట్గా గమ్ రెసిషన్ ఉంటుంది. అప్పుడు దంతవైద్యుని సంప్రదిస్తే వాళ్ళు దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అంటే కరెక్షన్ ఆఫ్ టీత్ చేస్తారు. ఆ కరెక్షన్ వల్ల ఏ గమ్ మీద ప్రెషర్ పడుతుందో అది రిలీవ్ అయిపోయి అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత గమ్ గ్రో అవటానికి కూడా ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఇది మాల్ అక్లూజన్ అంటే అలైన్మెంట్ సరిగ్గా లేనప్పుడు. ఆ తర్వాత ఏదైనా స్పేసెస్ అట్లా ఉన్నప్పుడు ఆ కరెక్షన్ ఆఫ్ స్పేసెస్ కూడా చేయించుకున్నట్టయితే ఆ గమ్ రెసిషన్ చాలా వరకు ఆగిపోతుంది. సో ఇవి కాకుండా నైట్ గ్రైండింగ్ కానీ ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు క్లెంచింగ్, ఈ నెయిల్ బైటింగ్ ఇవన్నీ కూడా నోటీస్ చేసినట్టయితే వాటికి కూడా హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఇచ్చి ఒకసారి ఆ హ్యాబిట్ బ్రేక్ అయిపోగానే అప్పుడు ఈ రెసిషన్కి ట్రీట్మెంట్ దంతవైద్యులు చేస్తారు. తర్వాత ఒక్కసారి ఆల్రెడీ గమ్ రెసీడ్ అయినాక దానికి ట్రీట్మెంట్ రకాలు ఉంటాయి. ఫస్ట్ ఈ బేసిక్ కాజ్ ఒకటి కంప్లీట్గా తీసేయటం. సెకండ్ ఏంటంటే నార్మల్గా మసాజ్తో కొన్ని గమ్స్ పైకి వెళ్తుంది. ఒకవేళ అట్లా కూడా వెళ్ళకపోతే ఈ పక్క టూత్ నుంచి నార్మల్ హెల్దీ గమ్ కట్ చేసి ఈ ఎక్కడైతే రెసీడ్ అయిందో ఆ గమ్ మీద ఇది పెట్టేసి క్లోజ్ చేసినట్టయితే స్లోగా ఈ గమ్ రెసీడ్ అయిన గమ్ పైకి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ గమ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. దీన్ని పెరిడాంటల్ ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు. కొన్నిసార్లు అంగిట్లో కూడా ఫ్లాప్స్ తీసుకుని దాన్ని ఎక్కడైతే రెసీడ్ అయిందో అంగిట్లో సాఫ్ట్ టిష్యూ ఫ్లాప్ తీసుకుని రెసీడ్ అయిన చోట వేస్తే అప్పుడు మళ్ళీ ఇది నార్మల్ రీగ్రోత్ వస్తుంది. ఇవి కాకుండా బయట నుంచి ఉండే గ్రాఫ్ట్స్ కూడా ఉంటాయి, సింథటిక్ గ్రాఫ్ట్స్. ఆ గ్రాఫ్ట్స్ తీసుకుని ఎక్కడైతే గమ్ రెసీడ్ అయిందో దాని లోపల పెడితే ఆ గ్రాఫ్ట్ ప్రకారం ఆ మెంబ్రెయిన్ ప్రకారం ఈ గమ్ గ్రో అవుతూ ఉంటుంది. దాన్నే గైడెడ్ టిష్యూ అని అంటారు. ఆ టిష్యూని ఇది గైడ్ చేస్తుంది. సో రీజనరేట్ అవుతూ ఉంటుంది. చిగుళ్లలో అరుగుదలను ఎలా నివారించుకోవాలి? ఎటువంటి గార నోటీస్ చేసినా ఎవ్రీ ఇయర్ ఒకసారి క్లీనింగ్ చేయించుకున్నట్టయితే చాలా వరకు గమ్ రెసిషన్ అరికట్టవచ్చు. ఈ గమ్ రెసిషన్ ఉన్నాళ్ళు హార్డ్ బ్రష్లు వాడటం తగ్గించి సాఫ్ట్ టు మైల్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్లు వాడతా ఆల్మోస్ట్ టూత్ని కంప్లీట్గా బ్రష్ చేసుకుంటా గమ్ము దాకా వచ్చినాక ఆగిపోవాలి. సో ఈ పైకి కిందకి మూమెంట్ ఇస్తా స్లోగా బ్రషింగ్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రెషరు గమ్ మీద పడదు. తర్వాత ఈ బ్రషింగ్ అయిపోయినాక చిగుళ్ళు మసాజ్ చేయటం అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. పైన చిగుళ్ళు కిందకి, కింద చిగుళ్ళు పైకి ఫింగర్తో మసాజ్ చేస్తే గమ్ రెసిషన్ అనేది నార్మల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేజ్ వచ్చేస్తూ ఉంటుంది.